మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గామి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదు చేసింది. మహాశివరాత్రి పర్వదినం కానుగ్గా రిలీజ్ అయిన ఈ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్, విజువల్ వండర్గా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన దక్కింది. భారీ ఓపెనింగ్స్ కూడా నమోదవుతున్నాయి. ఓవర్సీస్లో కూడా మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా 5వ రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. మరి 6వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మించారు మేకర్స్. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్, వి సెల్లురాయ్ బ్యానర్స్పై నిర్మాత కార్తిక్ సబరీష్ నిర్మాణంలో నూతన దర్శకుడు విద్యాధర్ కాగిత ఈ మూవీని సుమారు 24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. గామి సినిమా 12 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణలో 600 స్క్రీన్స్, ఇతర రాష్ట్రాల్లో 150 స్క్రీన్స్, ఓవర్సీస్ 200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఓ ఎమోషనల్ పాయింట్తో థ్రిల్లింగ్ గురిచేసే అంశంతో రూపొందించిన అడ్వెంచరస్ మూవీ రిలీజ్కు ముందు భారీ బజ్ క్రియేట్ చేసింది. దాంతో తొలి రోజు మెరుగైన ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా తొలి రోజే 85% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. విశ్వక్సేన్ కెరీర్లోనే ది బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఇక రెండో రోజు కూడా సుమారు 68% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఇప్పటికే ఓవర్సీస్లో 500,000 మార్కును కూడా అందుకున్నట్టు తెలుస్తోంది వసూళ్ల పరంగా. తొలి రోజు 9 కోట్ల రూపాయలు తీసుకువస్తే రెండో రోజు 6 కోట్ల రూపాయలు, మూడో రోజు 5.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3 కోట్ల రూపాయలు, ఐదో రోజు 2 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా. ఆరో రోజు సినిమా సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. గామి సినిమా కొన్ని చోట్ల ఇప్పటికే లాభాలకు కూడా వచ్చింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ మార్క్ కొట్టిందని కూడా తెలుస్తోంది. ఈ ఏరియాలో 2.5 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసిందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఓవర్సీస్లో అయితే విశ్వక్సేన్ ఇప్పటి వరకు తన సినిమాల్లో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పటికే $5 లక్షల మార్కును అయితే అందుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ కూడా సుమారు 42% ఆక్యుపెన్సీ తొలి 3 రోజులు కనిపించింది. మంచి వసూళ్లు అయితే సాధించింది. మరో 2 రోజుల్లో ఈ సినిమా పూర్తి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.